హాయ్ అండి. హలో. చపాతీ, వెజ్ రోల్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామా. ముందుగా గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం చిటికెడు ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా అయ్యేంత వరకు వీటిని చపాతీ పిండిని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా వీటిని తాల్చుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసుకొని ఆ పెనం మీద ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతీని కూడా వేసేసుకోవాలండి పెనం మీద. తర్వాత కొంచెం ఆయిల్ అనేది చపాతీకి అప్లై చేసేసుకొని చపాతీని అయితే బాగా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మిగతా వాటిని కూడా ఇదే విధంగా కాల్చుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. ఆ కళాయిలో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిలో వెజిటేబుల్స్ ముక్కలన్నీ వేసుకోవాలండి. వెజిటేబుల్స్ ముక్కలు అయితే పొడుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఆలు, క్యారెట్, టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వీటిని 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని 2-3 మినిట్స్ తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో టేస్ట్‌కి సరిపడా ఉప్పు, టేస్ట్‌కి సరిపడా కారము, చాట్ మసాలా, పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటు పుదీనా కూడా వేసుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఫ్రై అయిపోతాయి. అప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతీ ఉంది కదా, చపాతీ మీద ఈ కర్రీ ఉంది కదండీ, మనం రెడీ చేసుకున్న వెజిటేబుల్స్ వీటిని వేసేసుకోవాలి. అలాగే వీటి మీద కొంచెం నిమ్మరసం కూడా పిండుకొని రోల్ చేసుకుంటే అంతే అండి. ఎంతో రుచికరమైన చపాతీ రోల్ రెడీ అయిపోయాయి. పిల్లలైతే ఇష్టంగా తింటారండి. పిల్లలకు అప్పుడప్పుడు ఇలా స్నాక్స్‌గా రెడీ చేసి పెడితే పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తింటారు. మనకు కూడా పిల్లలకైతే హెల్తీ ఫుడ్ అనేది అందించాము అనే ఫీలింగ్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.